నిజంగా చెప్తున్నాను కదా, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఒక్కొక్క ఏరియాలో 10 నుంచి 50 కుటుంబాలని కూడా గర్వాపసి చేయొచ్చు అనే. చాలామంది క్రైస్తవులుగా మారుతున్నారు. ఆ మారిన తర్వాత వాళ్ళ దగ్గరికి మోటివేషన్ చేయడానికి వెళ్తున్నారు. వెళ్తే ఏంటంటే వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతా ఉంది. మీరు నాతో పాటు వస్తే మీరే వాళ్ళని రప్పించారంటారు, కాబట్టి మీరెవరు రాకండి. యుద్ధం నేర్చుకున్నాం మేము, యుద్ధం యెహోవాదని వాళ్ళు అంటారు. 1498వ సంవత్సరంలో వాస్కో డ గామా మొదటిసారి భారతదేశం వచ్చినప్పుడు తనతో పాటు క్రైస్తవ్యాన్ని కూడా తీసుకొచ్చాడు. ఈ క్రైస్తవ్యాన్ని భారతదేశ నలుమూలలా వ్యాపింపజేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఎలాంటి రోడ్డు సౌకర్యాలు లేని ఇలాంటి లంక ప్రాంతాలని కూడా వారు టార్గెట్ చేశారు. వాళ్ళ యొక్క ఒకే ఒక లక్ష్యం ఏంటి అంటే, హిందువులను ఖచ్చితంగా మనము మతం మార్చవలసిందే అనే ఒకే లక్ష్యంతో వారు పనిచేశారు. కాబట్టి మేము ఈ లంక ప్రాంతాలు సందర్శించినప్పుడు ప్రతి ఒక్క లంకలో కనీసం 5 నుంచి 7 చర్చిలు ఉన్నాయి. కాబట్టి అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత బలంగా నాటి నుంచే ఈ ప్రణాళిక రచించారు. కృష్ణా జిల్లా లంక గ్రామాల్లో ముఖ్యంగా మన హిందువుల ఆతిథ్యం మాత్రం చాలా మర్చిపోలేనిది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ చాలామంది క్రైస్తవులుగా మారుతున్నారు. ఆ మారిన తర్వాత వాళ్ళ దగ్గరికి మోటివేషన్ చేయడానికి వెళ్తున్నారు. వెళ్తే ఏంటంటే వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ పూజారి గారిని మేము కలిసాము. ఆయనకి ఏంటంటే కొంచెం బైబిల్ పైన అవగాహన ఉండదు. వాళ్ళు ఏంటంటే బైబిల్ వాక్యాలను చాలా అందంగా చెప్పేసరికి చాలామంది హిందువులే మతం మారుతున్నారనే బాధ వాళ్ళకి పడుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కొంతమంది ఎలా అంటే మేము హిందూ ధర్మ ప్రచారం చేయడానికి వచ్చాము, అదేవిధంగా ఇక్కడ హిందువుల్ని కరుడుగట్టిన హిందుత్వవాదులుగా తయారు చేస్తాము, అలాగే తెలియక మతం మారిన వారిని మన హిందూ ధర్మం గురించి విశుద్ధ గురించి తెలియజేసి తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొస్తాము అని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మేము కూడా మీతో పాటు వస్తాము అని అంటే, నేను ఒకటే చెప్పాను, అమ్మ మీరు నాతో పాటు వస్తే మీరే వాళ్ళని రప్పించారంటారు, కాబట్టి మీరెవరు రాకండి. యుద్ధం నేర్చుకున్నాం మేము, యుద్ధం యెహోవాదని వాళ్ళు అంటారు, అది యుద్ధం మనది గెలుపు మనది అని చెప్పి మేము మాత్రమే వెళ్తాము, మేము మాత్రమే వాళ్ళకి పలకరిస్తాము, మీ పేరు మేము ఎక్కడా మేము తీయము, మేము ఉపయోగించుకోము కూడా. ఎందుకంటే మేము వాళ్ళు వస్తాము, రేపు వెళ్తాము, రేపటి రోజు ఏమైనా గొడవలు జరిగినా లేదంటే ఎవరైనా కావాలని ఏదైనా అన్నా అది మీ మీదకి వస్తుంది. కాబట్టి మేమే వెళ్ళి అక్కడ ఉండే హిందువులకి లేదంటే మేము వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవులకి మన ధర్మం గురించి చెప్పి, అదేవిధంగా ఈ పాస్టర్లు ఏ విధంగా మోసాలు చేస్తున్నారో తెలియజేసి మళ్ళీ కావాలంటే వాళ్ళు హిందుత్వవాదులుగా మారిన తర్వాత మేము మీకు అప్పచెప్తామని చెప్తే వాళ్ళు ఎంత సంతోషించారంటే, నాకు నిజంగా అసలు ఈ ఏరియా అనేది నాకు ఈ ప్రాంతాన్ని నాకు విడిచి వెళ్ళాలని అనిపించట్లేదు. మనసులో మాత్రము చాలా రోజుల తర్వాత ఒక స్వచ్ఛమైన ఒక అనురాగాన్ని, ఆప్యాయత అంటారు చూసారా, అది నేను చూశాను. ఎందుకంటే వాళ్ళు పెట్టిన చిలగడ దుంప కదన్న, నెయ్యిలో వేసి ఇచ్చారు చూసారా, అద్భుతం అండి. ఎందుకంటే నెయ్యిలో వేసి మమ్మల్ని చూడగానే హిందూ ధర్మం గురించి మీరు పనిచేయడానికి వచ్చారా వామ్ము అని చెప్పేసి మేము అలా బయటకు వెళ్ళిపోగానే వాళ్ళు ఇంట్లో అది ఏమంటారు అది ప్రిపేర్ చేయడం కానీ, మేము అసలు వెళ్తాము అని అంటే వాళ్ళ చూడాలి అసలు మమ్మల్ని దీన్ని ఏమంటారు, దీన్ని లాంతర్ని ఎక్కించడానికి వాళ్ళు వచ్చారు చూసారా. అసలు నిజంగా బంధువులైనా కానీ అంత ప్రేమ చేస్తారో చేయరు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. బట్ ఇంకోసారి కూడా నా ఫ్యామిలీతో పాటు నేను వస్తానని చెప్పి నేను వాళ్ళకి మాట ఇచ్చాను. దాంతోపాటు ఇంకొక 6-7 ఉంటాయని కానీ లంకలు, ఇంకా 6-7 లంకలు ఉంటాయని చెప్పారు ఇక్కడ. ఆ 6-7 లంకలకు కూడా మేము మళ్ళీ వచ్చి ఖచ్చితంగా ఒక 10-15 రోజులు ఇక్కడ ఉంటామని మేము వాళ్ళకి మాట ఇచ్చాము. నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను, నేను ఈ ప్రదేశాన్ని, ఇక్కడి మనుషుల్ని, ఇక్కడ ఉన్న హిందువుల యొక్క ఆప్యాయతను నేను మర్చిపోలేను. అదేవిధంగా ఇక్కడ నిజంగా చెప్తున్నాను కదా, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఒక్కొక్క ఏరియాలో 10 నుంచి 50 కుటుంబాలని కూడా గర్వాపసి చేయొచ్చు అనే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళు అవుతారు. కొంతమంది ఎదురు ప్రశ్నలు వేశారు, వాళ్ళకు మేము నెమ్మదిగా సమాధానం చెప్పాము. బట్ ఏంటంటే గర్వాపసులు మాత్రం ఖచ్చితంగా అవుతాయండి. బట్ ఈ వీడియో మీకు కొంచెం తొందరగా రిలీజ్ కాకపోవచ్చు, బట్ ఖచ్చితంగా చూస్తే మాత్రం మీకు మంచి ఒక ఫీల్ ఇస్తుందండి. జై శ్రీరామ్.